టాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకుని తర్వాత వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయిన వారు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 80s స్టార్ హీరోయిన్లలో ఒకరు రాధిక గారు. ఈమెకి 3 పెళ్లిళ్ళయ్యాయి. మొదటిగా తమిళ నటుడు ప్రతాప్ పోతన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసేసుకున్నారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డేని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈయనతో కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు, విడిపోయారు. చివరిగా 3వ పెళ్లి హీరో శరత్ కుమార్తో అయ్యింది. ఇక ఈమెలాగే 3 పెళ్లిళ్ళు చేసుకున్న మరో నటి లక్ష్మి. ఈమె మొదటగా భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లాడారు, కొంతకాలానికి విడిపోయారు. తర్వాత మోహన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ శివచంద్రన్ని 3వ పెళ్లి చేసుకున్నారు. అలాగే మరో సీనియర్ నటి జయసుధ గారు. ఈమె మొదటగా రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లాడారు. తర్వాత కొన్ని డిఫరెన్స్లు రావడంతో డివోర్స్ తీసేసుకున్నారు. ఇక రెండో పెళ్లి నితిన్ కపూర్తో అయ్యింది. అయితే ఇటీవలే భర్త చనిపోవడం జరిగింది. ఇక వీరిలాగే మరో నటి కూడా ఉన్నారు, ఆమె సీత. మొదట యాక్టర్ పార్థిపన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసేసుకున్నారు. ఇక రెండో పెళ్లి టీవీ యాక్టర్ సతీష్ని చేసుకున్నారు. అలాగే టీవీ అండ్ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి రాయ్. ఈమె మొదటి భర్త పద్మనాభం. ఈయన ఒక ఇంజనీర్. తర్వాత వీరు విడిపోయారు. రెండో పెళ్లి సీనియర్ డైరెక్టర్ సురేష్ కుమార్ని రెండో వివాహం చేసుకున్నారు. మరో హీరోయిన్ గౌతమి గారు. ఈమె 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్త సందీప్ భాటియా, ఒక బిజినెస్ మ్యాన్. వీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని చెబుతూ ఉంటారు అందరూ. ఇక గోవా బ్యూటీ ఇలియానా. ఈమెకు కూడా 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మొదటి భర్త ఆండ్రూ. ఇతనితో ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. తర్వాత మైకేల్ డొనాల్డ్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక మరో సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభుని కూడా ఈ లిస్టులో ఖచ్చితంగా చెప్పుకోవాలి. మొదట హీరో నాగ చైతన్యని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరి మధ్య గొడవలు తలెత్తడంతో డివోర్స్ తీసేసుకున్నారు. తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ని రెండవ పెళ్లి చేసుకున్నారు.